హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను ఈరోజు వీడియో వచ్చేసి నేను మొన్న కటింగ్ పెట్టానండి మా పాపకి. నేను డిజైనర్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మొన్న కటింగ్ వీడియో పెట్టానండి. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ వచ్చింది. ఈరోజు అయితే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. దాని కొరకైతే నేనైతే ముందుగా ఓన్లీ మీద జాకెట్టే, అది డిజైనర్ జాకెట్ అండి, కోట్ మోడల్ వచ్చేస్తుంది. దాన్ని అయితే నేను చూపించాలనుకుంటున్నా. మొత్తం వీడియో చూపించాలంటే చాలా లెంతీ అయిపోతుంది. దాని కొరకైతే నేనైతే ముందట వీ నెక్ ఇలా కాలర్ టైప్ వచ్చేస్తుంది. దాని కొరకైతే నేనైతే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్కు బక్రంను జాయింట్ చేసి నేను లైనింగ్ క్లాత్కి అయితే దాన్ని అటాచ్ చేస్తున్నా. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు క్లియర్గా చూడండి. మెయిన్ క్లాత్ బ్లూ కలర్లో కోట్ మోడల్ ఇలా డిజైన్ వచ్చేస్తుంది. దాని కొరకు నేను ఇలా కట్ వర్క్ లేస్ కూడా తీసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్కు బక్రంను జాయింట్ చేసుకున్నా. ఆ షేప్ ఎలా రావాలనుకుంటే మనం అలా డిజైన్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. నేను వీ షేప్ రావాలనుకున్నా కాబట్టి అలా వీ షేప్ లాగా ముందటి ఇలా వీ షేప్ లాగా వస్తుంది కోట్ మోడల్. దాని కొరకైతే నేనైతే అలానే కటింగ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ను బక్రంను జాయింట్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన నేను కట్ వర్క్ లేస్ అండి, అది చాలా బాగుంది, చాలా ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ లేస్ అండి. దాన్ని అయితే జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసిన అంటే ఇప్పుడు లైనింగ్ను పెట్టేసిన. దానిపైన లైనింగ్ను పెట్టి మళ్ళీ మనకు అది కుట్టు మనం ఫస్ట్ వేసుకున్న కుట్టు మీదనే మనం ఇలా కుట్టుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత మనం అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్స్ అనేటివి పెట్టేయాలి. షేప్ అనేది మనకు కరెక్ట్గా తిరగడానికి చిన్న చిన్న ఘాట్స్ అనేటివి పెట్టేసి ఈ లైనింగ్ను లోపలికి ఫోల్డింగ్ చేసామంటే మనకు లేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఓన్లీ ఇలా కట్ వర్క్ ఉన్నంత వరకే మనకు కనిపిస్తుంది. చూడండి ఎలా వచ్చేసిందో. దానిపైన నేను ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి దాని షేప్ ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత ఇలా సైడ్కి ఒక కుట్టు వేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేసింది. అలానే ఇంకోటి కూడా నేను స్టిచ్చింగ్ చేసుకున్నా. ఇలా రెండు కుట్టుకున్న తర్వాత అవి రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టేసి అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా నేనైతే కటింగ్ చేసేస్తున్నా. లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు రెండు స్టిచ్చింగ్ అయితే నేనైతే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది పళ్ళు పార్ట్ను నేను మీద జాకెట్ లాగా కోట్ లాగా తీసేసుకున్న పళ్ళు పార్ట్ను. దీని లోపల మళ్ళీ బాడీ వచ్చేస్తుంది, శారీ కలర్తో బాడీ వచ్చేస్తుంది. నేను వీడియోలో మీకు పిక్ కూడా పెడతాను, లాస్ట్కి పిక్ పెడతాను చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోనైతే వచ్చేసింది మా పాపకి. చాలా నీట్గా, చాలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ ఇలా జాయింట్ లైనింగ్ క్లాత్ నుండి మెయిన్ క్లాత్ని అయితే మనకు ఎటు కదలకుండా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ని మొత్తం ఇలా జాయింట్ అయితే చేసేసుకుంటూ వచ్చేస్తున్నా. మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపించింది అంటే ప్లీజ్ ఒక్కరికన్నా చేరవేయండి. మీరు షేర్ చేయడం వల్ల నా వీడియోలు అయితే ఇంకా ముందుకు వెళ్ళడానికైతే మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఇప్పుడు నేను ఇలా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా పిన్స్ అనేవి తీసేసి ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేను చెప్పే ప్రాసెస్ అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా కట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. చాలా నీట్ ఫినిషింగ్తోనైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోనైతే వచ్చేసింది. కలర్ కూడా మా పాపకు చాలా బాగా సెట్ అయింది. ఇప్పుడు మనం బ్యాక్లో ఇలా డాట్స్ అయితే వేసేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ వరకు ఇలా డాట్స్ అయితే వేసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్జిన్తో మనం ఇలా వెనకాల బ్యాక్ డాట్స్ అయితే వేసేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. చెప్పాను కదా ఫ్రంట్ ఓపెన్ వచ్చేస్తుంది. ఈ ఫ్రంట్ ఓపెన్కి నేనైతే ఫస్ట్
మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను జాయింట్ అనేది చేసేసుకోవాలి. చెప్పారు కదా, నేను ముందట వి షేప్ లాగా వచ్చేస్తుంది. ఆ మనం నెక్ అనేది ఎలా కటింగ్ చేసుకున్నామో అలానే మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నటువంటి వి షేప్ మోడల్ ఇలా కాలర్ టైప్ వచ్చేస్తాయి అని చెప్పిన కదా, అవి అలానే ఈ షేప్ మనం వి షేప్ కట్ చేసుకుంటే వి షేప్ కటింగ్ చేసుకోవాలి. అవి కాలర్ టైప్ కూడా మనం యూ షేప్ అంటే యూ షేప్ మన ఇష్టం వచ్చిన మోడల్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. నేనైతే ఇందులో వి షేప్ మోడల్ కటింగ్ అనేది చేసేసాను. ఇలా మెయిన్ క్లాత్ జాయింట్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నటువంటి మనం కాలర్స్ ఉంటాయి కదా 2, ఇలా 2 అనేటి రెడీ చేసుకోవాలి. అవి ఒకదానిపైన ఒకటి పెట్టేసి అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. మళ్ళీ మనకి ఎక్కువ తక్కువ అనేది రాకుండా మనం సెట్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనకు ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే మనం సెట్ చేసుకొని మనం ఇవి రెండింటిని మాత్రం కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇలా బ్యాక్ ఈ ఫ్రంట్ కూడా డాట్స్ అనేటివి వేసేసుకోవాలి కంపల్సరీ. ఫ్రంట్ బ్యాక్ కంపల్సరీ ఇలా డాట్స్ అనేటివి వేసుకోవాలి. 1/2 ఇంచు మార్జిన్తో మనం ఫ్రంట్ బ్యాక్ డాట్స్ అనేటివి కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ డాట్స్ ద్వారానే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కింది నుంచి ఒక 1/2 ఇంచు ఇలా మీదికి కటింగ్ చేసుకుంటున్నాను, అంటే షేప్ కొరకు. అది ఫ్రంట్లో షేప్ కొరకు కింది నుంచి మన ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఒక 1 ఇంచు మార్జిన్తో ఇలా నేను కటింగ్ అనేది చేసేసుకుంటున్నా. అది ఓన్లీ డాట్స్ వరకే, ఇలా మనకు ముందట షేప్ అనేది రావడానికి. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూసుకుంటున్నా సెట్ అవుతున్నాయా, కరెక్ట్ సెట్ అయిందా లేదా అన్నది. మనం కుట్టుకున్న ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నటువంటి ఈ డిజైనర్ ప్యాటర్న్ ఈ నెక్కు ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రండి. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. మనం రివర్స్ కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా మనం మెయిన్ క్లాత్ వైపు తిప్పేసుకొని దానిపైన మళ్ళీ ఒక్క స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మీకు వీడియోలో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. చెప్పడం కొంచెం తడబాటు అయినా కానీ వీడియోలో మాత్రం మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇలా అలా వి షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం షోల్డర్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకొని అలా ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇలా 2 వైపు కూడా మనం ఇలా కుట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు చాలా ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయో. డిజైన్ అనేది చూడంగానే ఇలా చాలా మంచి గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అవి 2 ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి కొరకు నేను ఫస్టే ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ ఉక్స్ పట్టి కాజా పట్టి కొరకు వదిలేసిన కదా, దాన్నే నేను మార్జిన్ చేసుకొని దానిపైన ఒక కుట్ట అనేది వేసేసుకున్నా. అదే 1/2 ఇంచు గ్యాప్తోని నేను ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసేసుకుంటున్నా. మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడం తెలుసు కదా, మరి అన్నీ చెప్తే మీరు ప్రతి ఒక్కటి చెప్తుంది అనుకుంటారు. అందుకే నేను కొన్ని చెప్పట్లేదు. ఇలా ఏంటంటే నేను ఓన్లీ జాకెట్ డిజైనర్ జాకెట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్న దాని గురించి చెప్దామనే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి 2 అనేవి కుట్టుకోవాలి. మన వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా ఉక్స్ పట్టి కుట్టిన తర్వాత ఇలా కాజా పట్టి కూడా కుట్టేసుకోవాలి. కాజా పట్టిని ఎప్పుడు కానీ మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకొని కాజా పట్టి అనేది వేసేసుకోవాలి. ఒక్కొక్కరు లైనింగ్ క్లాతే వేస్తారు,
అలా కాకుండా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ వేసుకొని ఇలా కాజా పట్ట అనేది కుట్టుకోవాలి. అప్పుడే మనకు కాజా పట్ట అనేది చాలా స్టిఫ్గా వచ్చేస్తుంది. ఇలా 2 కుట్టేసుకున్న తర్వాత చూడండి, ఇలా 2 కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు రెండిటిని కుట్టుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి 2 కుట్టుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అనేటి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేటి జాయింట్ అనేది చేసేసుకోవాలి. దానికి ముందు మనకు బ్యాక్ పార్ట్లో చిన్నగా మనం నెక్ అనేది కట్ చేసినాం కదా, ఆ నెక్ను కూడా మనం లైనింగ్ తోని కుట్టేసుకోవాలి. మన బ్లౌజ్ కదా మనం హెమ్మింగ్ పట్టి ఎలా కుట్టుకుంటామో అలా కుట్టేసుకొని మనం 2 షోల్డర్స్ అనేటి జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఆ క్లిప్ కూడా కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ కదా మనకు బ్యాక్ వెనకాల నడుం పట్టి ఎలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటాము, మనం బ్యాక్ పార్ట్లో నడుం పట్టి ఎలా కుడతామో అలానే దీనికి కూడా బ్లౌజ్కు కుట్టేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు కుట్టేసిన ఫ్రంట్ బ్యాక్ 2 అలానైతే కుట్టేసుకోవాలి. చూడండి ఎలా వచ్చేసిందో. హ్యాండ్స్ అనేటివి నేను చూపిస్తలేను, వీడియోలో ఎంత అవుతుందని. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మా పాపకు టోటల్ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో మీకు ఫొటోస్ అనేటివి పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.